హలో ఫ్రెండ్స్, ఎస్ఎస్సి జీడీ అండ్ ఎంటీఎస్ ఎగ్జామ్స్లో జనరల్ అవేర్నెస్ టాపిక్లో కెమిస్ట్రీకి సంబంధించి కూడా క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ని సింపుల్గా ఎలా ఆన్సర్ చేయాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్వశ్చన్స్తో పాటు కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా మీకైతే అందించాను. సో ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అటువంటి అభ్యర్థులందరూ వీడియోని చివరి వరకు చూడండి. మీకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అందించడం జరిగింది. ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్లీజ్ చూసే ప్రతి ఒక్కరు ఒక్క చిన్న లైక్ అయితే చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ద pH వాల్యూ ఆఫ్ ప్యూర్ వాటర్ ఈజ్, ప్యూర్ వాటర్ యొక్క pH వాల్యూ ఎంత అనేది అయితే క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి, జీడీలో అడిగాడు, ఎంటీఎస్లో అడిగాడు అండ్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో కూడా అయితే ఈ క్వశ్చన్ అడిగారు. సో ఎక్కువగా రిపీట్ అవుతున్నటువంటి క్వశ్చన్ని నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ దానికి సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఇక్కడ ఏమంటున్నాడు, ప్యూర్ వాటర్ pH వాల్యూ అని అడుగుతున్నారు. అసలు ఫస్ట్ ప్యూర్ వాటర్ అనేది ఏంటిదంటే న్యూట్రల్ ప్యూర్ వాటర్ అనేది న్యూట్రల్ అనమాట. ఈ న్యూట్రల్ సబ్స్టెన్స్కి ఎప్పుడైనా కానీ pH వాల్యూ ఎంత ఉంటుందంటే 7. సో ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ప్యూర్ వాటర్ అనేది న్యూట్రల్ సబ్స్టెంట్. సో న్యూట్రల్ సబ్స్టెంట్ హ్యావ్ pH ఈజ్ ఈక్వల్ టు 7. సో ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ గ్యాస్ ఈజ్ రిలీజ్డ్ వెన్ జింక్ రియాక్ట్ విత్ డైల్యూట్ HCl. జింక్ అనేది డైల్యూట్ HClతో రియాక్ట్ అయినప్పుడు ఏ గ్యాస్ని రిలీజ్ చేస్తుంది క్వశ్చన్. సో ఇక్కడ నేను ఏ ఎగ్జామ్లో ఆ క్వశ్చన్ రిపీట్ అయ్యింది అనేది ఇక్కడ మెన్షన్ చేశాను. ప్రతి క్వశ్చన్కి ఎక్స్ప్లెయిన్ చేయలేను, కానీ ఇక్కడ మీరు చూడండి ఏ క్వశ్చన్స్లో అయితే ఏ ఎగ్జామ్లో రిపీట్ అయింది అనేది క్వశ్చన్. ఫస్ట్ ఇక్కడ జింక్ డైల్యూట్ HClతో రియాక్ట్ అయినప్పుడు వచ్చేటువంటి రిజల్ట్ అనేది మనం చూద్దాం. ఫస్ట్ జింక్కి కెమికల్ నేమ్ ఎలా రాస్తామంటే జెడ్డన్గా రాస్తాం. తర్వాత డైల్యూట్ HCl అన్నాడు అంటే 2HCl. ఈ రెండింటిని మిక్స్ చేసినప్పుడు వచ్చేటువంటి రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు జింక్ క్లోరైడ్ అనేది అయితే వస్తుంది. ZnCl2 జింక్ క్లోరైడ్ అనేది వచ్చి ఇక్కడ హైడ్రోజన్ అనేది అండి H2 అనేది అయితే గ్యాస్ అనేది అయితే బయటకు వెళ్ళిపోద్ది అనమాట. ఈ జింక్ క్లోరైడ్ అనేది ఏంటిదంటే బై ప్రొడక్ట్. సో ఈ రెండింటిని మనం మిక్స్ చేసినప్పుడు బై ప్రొడక్ట్గా ఏంటిది జింక్ క్లోరైడ్ అనేది ఏర్పడి ఈ హైడ్రోజన్ వాయువు అనేది అయితే బయటకు వెళ్ళిపోతుంది. ఇక్కడ మన క్వశ్చన్లో ఏమడిగాడు, విచ్ గ్యాస్ రిలీజ్ అవుతున్నాడు, ఇది బై ప్రొడక్ట్. ఇది మాత్రమే మనకేంటిది గ్యాస్, హైడ్రోజన్ మాత్రం ఇక్కడ గ్యాస్. క్వశ్చన్లో మనల్ని గ్యాస్ అడిగాడు కాబట్టి మనకు ఆన్సర్ ఎలా వచ్చింది, హైడ్రోజన్ వచ్చింది. సో ఆన్సర్ ఏంటి, సి హైడ్రోజన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, కెమికల్ ఫార్ములా ఆఫ్ వాషింగ్ సోడా. వాషింగ్ సోడా యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి అని అయితే అడుగుతున్నాడు. ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దీన్ని సోడియం కార్బోనేట్ డెకాహైడ్రేట్, సోడియం కార్బోనేట్ డెకాహైడ్రేట్, 10 అంటే డెకా. సో అందుకని డెకాహైడ్రేట్ గుర్తుపెట్టుకోండి. ఇలాంటి శాస్త్రీయ నామాలను అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ కెమికల్ రియాక్షన్ నేమ్స్ అనేవి అయితే కొన్ని బండి గుర్తులు అయితే పెట్టుకోవాలి కెమిస్ట్రీకి సంబంధించి కొన్ని. అండ్ ఫిజిక్స్ నెక్స్ట్ వీడియోలో ఫిజిక్స్కి సంబంధించి కూడా వీడియోస్ అయితే చేస్తాను. వాట్ ఈస్ ప్రజెంట్ ఇన్ వెనిగర్, వెనిగర్లో ఏ యాసిడ్ అయితే ఉంటుంది అన్నది అయితే క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఎసిటిక్ యాసిడ్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. దీన్ని తెలుగులో ఎసిటిక్ ఆమ్లం అని అయితే పిలుస్తారు. ఈ ఎసిటిక్ యాసిడ్కి కెమికల్ ఫార్ములా రాస్తున్నాను, CH3COOH. ఈ OOH అన్నది ఉంది ఉంటే ఇది దీంట్లో ఆల్కహాల్ కంటెంట్స్, ఆల్కహాల్ అనేది అయితే ఉంటుంది అనమాట. ఈ WOOH అన్నది ఆల్కహాల్ కంటైన్, అంటే వెనిగర్లో ఆల్కహాల్ కంటైన్ అనేది ఉంటుంది. సో ఇది సింపుల్గా గుర్తుపెట్టుకోండి, OH అనేది. ఆఫ్ ఐరన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. సో ఇనుము తుప్పు పడుతుంది కదా, అది దేనికి ఉదాహరణ అన్నది అయితే క్వశ్చన్. సో ఆన్సర్ ఏంటంటే ఆక్సిడేషన్. ఆక్సిడేషన్ అనేది ఇనుము తుప్పు పట్టడానికి ఒక ఉదాహరణ. ఇనుము ఎక్కువగా అంటే ఆక్సిజన్ అనేది గాలి సమక్షంలో వాతావరణంలోని తేమ వలన ఆక్సిజన్తో రియాక్ట్ అయినప్పుడు, అంటే ప్రాణవాయువుతో రియాక్ట్ అయినప్పుడు ఇనుము అనేది అయితే తుప్పు పడుతుంది అనమాట. సో ఆక్సిడేషన్ అనేది ఇనుము తుప్పు పట్టడానికి ఉదాహరణ. ద హార్డెస్ట్ నేచురల్ సబ్స్టెన్స్. సో హార్డెస్ట్ నేచురల్ సబ్స్టెంట్ ఏంటంటే ఆన్సర్ వచ్చేసి డైమండ్. డైమండ్ అనేది చాలా హార్డెస్ట్ సబ్స్టెన్స్. అందుకని అంటే ఒక సామెత ఉంటుంది కదా, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అని. సో అది చాలా అంటే చాలా గట్టి పదార్థం. బేకింగ్ సోడా కెమికల్ నేమ్. బేకింగ్ సోడా కెమికల్ నేమ్ వచ్చేసి సోడియం బైకార్బోనేట్. సోడియం బైకార్బోనేట్ NaHCO3, సోడియం బైకార్బోనేట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ గ్యాస్ టర్న్స్ లైమ్ వాటర్ మిల్కీ. సో ఏ గ్యాస్ అనేది లైమ్ వాటర్ని మిల్కీగా చేస్తుంది, అంటే పాలలాగా లేదా సున్నపు నీరులా మారుస్తుంది అనేది అయితే క్వశ్చన్. సో ఆన్సర్ చూస్తే కార్బన్ డైఆక్సైడ్. ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది రియాక్ట్ అయినప్పుడు ఇక్కడ నేను కెమికల్ ఈక్వేషన్ అనేది అయితే రాస్తున్నాను. సో కెమిస్ట్రీకి ఎక్కువగా సంబంధించి కెమికల్ ఈక్వేషన్స్ నేర్చుకోవాల్సిందే. డైరెక్ట్గా మనకి ఈ ఈక్వేషన్ ఫార్మేట్లో క్వశ్చన్స్ అనేవి ఎక్కువ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంటే ఇది రియాక్ట్ అయినప్పుడు వచ్చినటువంటి రిజల్ట్ CaCO3 అప్పుడు మిల్కీగా అయితే ఏర్పడుద్ది లేదా సున్నపు నీరు. ఇవి తెల్లగా
పాలలాగా లేదంటే మేఘాల వలె ఆ ఆకృతిలో అయితే ఏర్పడిద్ది అనమాట. లైమ్ వాటర్ని పాలు రంగులో మార్చే వాయువు ఏంటంటే CO2 కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్ క్వశ్చన్ పీహెచ్ వాల్యూ ఆఫ్ యాసిడ్స్ ఈజ్. యాసిడ్స్ యొక్క పీహెచ్ వాల్యూ ఎలా ఉంటుందని ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు. ఎలా ఉంటుందంటే <7 ఉంటుంది. సో న్యూట్రల్ సబ్స్టెన్స్కి ఏముంటుంది 7 ఉంటుంది, యాసిడ్స్కి ఏంటో <7 ఉంటుంది, బేసెస్కి ఏంటో <7 ఉంటుంది పీహెచ్ వాల్యూ అనేది. అయితే సింపుల్గా ఇలా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ యాసిడ్స్ అంటే ఏంటి, ఆమ్లాలు, తెలుగులో ఆమ్లాలు. బేసెస్ అంటే ఏంటి, క్షారాలు అనమాట, క్షారాలు. కెమికల్ ఫార్ములా ఆఫ్ కామన్ సాల్ట్ అంటే మనం వంటలో ఉపయోగించేటువంటి ఉప్పు, దీని కెమికల్ ఫార్ములా ఏంటని అయితే అడుగుతున్నాడు. సో ఆన్సర్ NaCl, సోడియం. సో సోడియం క్లోరైడ్ ఇది కెమికల్ ఫార్ములా ఆఫ్ కామన్ సాల్ట్. నెక్స్ట్ క్వశ్చన్ కెమికల్ ఫార్ములా ఆఫ్ బ్లీచింగ్ పౌడర్. బ్లీచింగ్ పౌడర్ యొక్క కెమికల్ ఫార్ములా. సో ఆన్సర్ వచ్చేసి కాల్షియం ఆక్సీక్లోరైడ్. కాల్షియం ఆక్సీక్లోరైడ్ సి. దీని పేరు ఏంటంటే కాల్షియం ఆక్సీక్లోరైడ్, CaOCl2. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ యాసిడ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ కర్డ్. అంటే పెరుగులో ఉన్నటువంటి ఆమ్లం ఏది, యాసిడ్ ఏది అని అంటే క్వశ్చన్. లాక్టిక్ యాసిడ్. ఈ లాక్టిక్ యాసిడ్ వల్ల పెరుగు పులుస్తుంది కదా, అంటే కొంచెం పుల్లగా అవుతుంది. సో అలా పులవడానికి గల కారణం ఏంటంటే ఆ పెరుగులో ఈ లాక్టిక్ యాసిడ్ అనేది ఉండడం వల్ల పెరుగు అనేది పులుస్తుంది అనమాట, పుల్లగా అవుతుంది. యాసిడ్ ప్రజెంట్ ఇన్ లెమన్ ఈజ్. లెమన్లో ఉన్నటువంటి యాసిడ్ ఏంటంటే సిట్రిక్ యాసిడ్. సిట్రిక్ యాసిడ్ ఉంటుంది అండ్ విటమిన్ సి అనేది చాలా పుష్కలంగా ఉంటుంది. సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేసు విటమిన్ అడిగితే విటమిన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ గ్యాస్ యూజ్డ్ ఇన్ ఫైర్ ఎగ్జిస్టర్. అంటే మంటలు ఆర్పే ఉంటాయి కదా ఫైర్ ఎగ్జిస్టర్స్, వాటిలో ఉపయోగించేటువంటి ఆ ట్యాంక్స్లో కానీ ఆ సిలిండర్స్లో ఉపయోగించేటువంటి గ్యాస్ ఏదంటే CO2 కార్బన్ డైఆక్సైడ్ని ఉపయోగిస్తారు మంటలు ఆర్పడానికి. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ మెటల్ ఈజ్ యూజ్డ్ ఫర్ గాల్వనైజేషన్ ఫర్ ఐరన్. ఐరన్ అనేది తుప్పు పట్టకుండా ఉండడానికి ఏ మెటల్ని యూజ్ చేస్తారు, ఏ లోహాన్ని యూజ్ చేస్తారు అనేది. సో ఈ కెమిస్ట్రీలో మీరు యాసిడ్స్ అంటే మీకు ఐడియా ఉండాలి, బేసెస్ అంటే ఐడియాస్ ఉండాలి, అండ్ మెటల్స్ అంటే కూడా మీరు ఐడియా ఉండాలి. అంటే ఈ పిరియాడిక్ టేబుల్ అనేది ఐడియా ఉంది కదా అందరికీ. ఈ పిరియాడిక్ టేబుల్లో ఉన్నటువంటి ఈ కెమికల్స్ అన్నిటిలో కొన్ని యాసిడ్స్ ఉంటాయి, కొన్ని బేసెస్ ఉంటాయి, అండ్ కొన్ని మెటల్స్ కూడా ఉంటాయి. వీటిలన్నిటిని మనం ఈజీగా చదువుకోవాలి. సో ఈ కెమికల్స్ని ఈజీగా ఎలా చదవాలన్నది అయితే నేను నెక్స్ట్ వీడియోలో లేదంటే ఏదో షార్ట్గా మీకు అయితే అందిస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ ఆన్సర్ చూస్తే జింక్. సో ఎందుకంటే ఇప్పుడు ఐరన్ రాడ్స్ చూసామంటే వాటికి తుప్పు పట్టకుండా జింక్ అనేది పోస్తారు, లేదంటే పెయింట్స్ వేస్తారు ఐరన్ రాడ్స్కి ఎక్కువ, ఎందుకంటే తుప్పు పట్టకుండా ఉండడానికి. అంటే గాలి సమక్షంలో తేమ అనేది వాటికి చేరిందనుకో తుప్పు పట్టుద్దని ఇందాక చెప్పుకున్నాం కదా మనకి. సో డైరెక్ట్గా ఆ గాలి అనేది వాటికి తగలకుండా ఉండడానికి ఆ తేమ అనేది ఈ పెయింటింగ్ కానీ లేదా జింక్ని కానీ అయితే ఎక్కువగా పోస్తారనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ టూత్ డికే ఈజ్ కాజ్డ్ డ్యూ టు. అంటే పళ్ళు పాడైపోవడానికి గల కారణం ఏంటి. సో ఆన్సర్ ఇక్కడ వచ్చేసి యాసిడ్స్. ఈ యాసిడ్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి అంటే మనం స్వీట్స్ కానీ ఎక్కువగా తీసుకున్నప్పుడు, స్వీట్స్ ఈ షుగర్ పదార్థాలు ఎక్కువగా తీసుకున్నప్పుడు ఏంటంటే మన పంటి లోపల ఉన్నటువంటి ఎనామిక్ని డ్యామేజ్ చేసి అవి యాసిడ్స్కి అయితే క్రియేట్ అయ్యి క్యావిటీస్ అనేవి అయితే పళ్ళల్లో ఏర్పడతాయి అన్నమాట. సో దీనివల్ల టూత్ డికే అనేది కారణమవుతుంది. సో అందుకనే అంటారు కదా స్వీట్స్ ఎక్కువగా తినకూడదు, పళ్ళు పుచ్చిపోతాయని. దానికి కారణం ఇదే. ఆ షుగర్ కంటెంట్స్ అనేవి ఏంటంటే యాసిడ్ని ఫామ్ చేసుకుని పంటి లోపల క్యావిటీస్ని క్రియేట్ చేస్తాయి. అలాయ్ ఆఫ్ కాపర్ అండ్ జింక్. సో అలాయ్ అంటే ఇక్కడ మిశ్రమం, అంటే ఈ కాపర్ని జింక్ని మిక్స్ చేస్తే మనకు వచ్చేటువంటి అవుట్పుట్ ఏంటి అన్నది అయితే క్వశ్చన్. సో ఏమొస్తుందంటే బ్రాస్, అంటే ఇత్తడి అనేది అయితే ఈ పదార్థం అనేది ఈ మెటల్ అనేది అయితే ఏర్పడుతుంది. కాపర్ని అంటే రాగిని జింక్ని మిక్స్ చేసినప్పుడు ఇత్తడి అనేది అయితే అవుట్పుట్గా వస్తుంది, బ్రాస్, ఇత్తడి. నెక్స్ట్ క్వశ్చన్ అలాయ్ ఆఫ్ కాపర్ అండ్ టిన్. ఇప్పుడు కాపర్ అండ్ టిన్ని అంటే కాపర్ అంటే ఏంటి, రాగి, టిన్ అంటే ఏంటి, తగరం, తెలుగులో చెప్తుంటే. ఈ రెండింటిని మిక్స్ చేసినప్పుడు వచ్చే అవుట్పుట్ ఏంటంటే బ్రాంజ్. బ్రాంజ్ అంటే ఏంటి, కాంస్య. అంటే వినుంటారు కదా బ్రాంజ్ మెడల్ వచ్చింది, కాంస్య మెడల్ అనేది సాధించారు మన భారతీయులు అని క్రీడలో చెప్తారు కదా. ఈ కాంస్య అనే దాని గురించి మాట్లాడుకోవాలంటే హిస్టరీలోకి వెళ్ళాలి. ఈ కాంస్య యుగం అనేది బ్రాంజ్ ఒకటి ఉంది మన హిస్టరీలో, పురాతనం గురించి మాట్లాడుకోవాలంటే. అప్పుడు ఎక్కువగా నాణాల కోసము, పనిముట్లు తయారు కోసం, ఓడల్లో ప్రొపెల్లర్స్ని యూజ్ చేయడానికైతే ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు అనమాట ఈ బ్రాంచ్ అనేది. ఈ బ్రాంచ్ అనేది అంటే హార్డ్ మెటీరియల్, అంతేకాకుండా తుప్పు అనేది నిరోధిస్తుంది చాలా రేర్గా. అంటే ఎక్కువ కాలం మన్నికి వచ్చిన తర్వాత ఎప్పటికో తుప్పు పట్టేది. ఇనుముతో పోలిస్తే ఈ బ్రాంచ్, ఈ కాంస్యం అనేది చాలా బెటర్ అనమాట. వీటిని ఎక్కువగా ఆ కాంస్య యుగంలో నుండి వాడడం అనేది అయితే ప్రారంభించారు దీన్ని. నెక్స్ట్ క్వశ్చన్ మోస్ట్ అబండెంట్ గ్యాస్ ఇన్ ఎయిర్. అంటే వాతావరణంలో ఎక్కువ ఉన్నటువంటి వాయువు ఏది అని అంటే, ఇంతకుముందు ఈ క్వశ్చన్ని నేను జీకే క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అండ్ జియోగ్రఫీ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆన్సర్ ఏంటి, నైట్రోజన్. సో అప్రాక్సిమేట్లీ ఇది ఎంత ఉంటుందంటే 78% ఆఫ్
ఉంటుందన్నమాట నైట్రోజన్ అనేది గాలిలో నైట్రోజన్ శాతం ఎంత 78% అనేది నైట్రోజన్ అనేది అయితే ఉంటుంది వాతావరణంలో. వాట్ ఈస్ ద ఓన్లీ లిక్విడ్ నాన్ మెటల్ అంటే ద్రవ రూపంలో ఉంటుంది కానీ లోహం అయితే కాదు, అది ఏంటి అన్నదైతే క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేసి బ్రోమైన్. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా క్వశ్చన్స్లో అయితే ఎగ్జామ్స్లో అయితే రిపీట్ అయింది ఈ బ్రోమైన్ అనేది. ఇప్పుడు బ్రోమైన్ అని క్వశ్చన్లో ఇచ్చేసి లిక్విడ్ నాన్ మెటల్ అనేది ఆప్షన్స్లో కూడా ఇవ్వచ్చు, అలా కూడా క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. సో బ్రోమైన్ ఈజ్ లిక్విడ్ అట్ రూమ్ టెంపరేచర్. ద్రవ రూపంలో ఉండే ఏకైక లోహేతర మూలకం బ్రోమైన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ ఫ్యూయల్ ఇన్ రాకెట్స్? రాకెట్లో ఉపయోగించేటువంటి ఇంధనం అది గ్యాసు, ఇంధన గ్యాసు ఏది? సో ఫ్యూయల్గా ఉపయోగించేటువంటి గ్యాసు ఏది రాకెట్స్లో? క్వశ్చన్ అయితే అది. సో ఆన్సర్ వచ్చేసి హైడ్రోజన్ అనేది ఇక్కడ రాకెట్స్లో ఇంధనంగా అంటే ఫ్యూయల్గా అయితే ఉపయోగిస్తారు. ద్రవ హైడ్రోజన్, ఎక్కువగా లిక్విడ్ హైడ్రోజన్ గివ్స్ వెరీ హై ఎనర్జీ. సో మనం రాకెట్ని కింద నుండి అంతరిక్షంలోనికి పంపించే క్రమంలో ఇక్కడ నుండి రాకెట్ స్టార్ట్ అవ్వడానికి ఎక్కువ అంటే చాలా ఎక్కువ శక్తి అనేది అయితే కావాలి, ఎనర్జీ అనేది అయితే ఎక్కువ కన్జ్యూమ్ అయితే చేసుకుంటుంది ఫ్యూయల్. సో అక్కడ నుండి ఆ ఎనర్జీని అంతటిని పొందుపుచ్చుకుని పైకి ఎగరాలంటే కావాల్సింది ఇంధనం, ఫ్యూయల్స్ అనేవి కావాలి. ఆ ఫ్యూయల్స్లో ఉపయోగించేటువంటి గ్యాస్ ఏదైనా ఉందంటే లిక్విడ్ హైడ్రోజన్. ఇది ఎక్కువ ఎనర్జీని అయితే ఇస్తుందన్నమాట. సో అందుకనే దీన్ని రాకెట్ ఫ్యూయల్గా అయితే ఉపయోగిస్తారు. క్వశ్చన్, విచ్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ యాసిడ్? సో అత్యంత బలమైనటువంటి ఆమ్లం తెలుగులో క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేస్తే సల్ఫ్యూరిక్ యాసిడ్. ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది చాలా అత్యంత బలమైనటువంటి ఆమ్లం. హైలీ కొరేసివ్ అండ్ స్ట్రాంగ్ అంట. కొరేసివ్ కూడా ఇది, కొరేసివ్ అండ్ స్ట్రాంగ్ యాసిడ్. కెమికల్ నేమ్ ఆఫ్ విటమిన్ సి యొక్క రసాయనిక నామం ఏంటి అంటే అస్కార్బిక్ ఆమ్లం. ఈ అస్కార్బిక్ ఆమ్లం అనేది అంటే విటమిన్ సి అనేది మన ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఈజ్ కాజ్డ్ డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ అంటే నీటి యొక్క కఠినత్వం, వాటర్ యొక్క హార్డ్నెస్ అనేది దేని ద్వారా ఏది ప్రజెంట్ అయినప్పుడు అయితే అది సంభవిస్తుంది అన్నదైతే క్వశ్చన్. సో ఆన్సర్ చూస్తే ఏంటంటే కాల్షియం అండ్ మెగ్నీషియం సాల్ట్. కాల్షియం మెగ్నీషియం సాల్ట్లు అనేవి ఈ ఉప్పు అంటే ఈ కాల్షియం మెగ్నీషియం అనేవి మనం నార్మల్గా చూస్తే ఏంటి రాక్ సాల్ట్ ఎలా ఉంటుంది, ఇవి చూడడానికి అలా కనిపిస్తాయి అనమాట. సో అందుకని ఈ సాల్ట్స్ అనేవి నీటిలో మనం వేసినప్పుడు ఇవి నీటి కఠినత్వాన్ని, వాటర్ ఆఫ్ హార్డ్నెస్ అనేవి అయితే పెంచుతాయి అనమాట. సోప్ వర్క్ బెస్ట్ ఇన్, సోప్ అనేది ఎక్కడ బెస్ట్గా వర్క్ అవుతుందంటే సాఫ్ట్ వాటర్లో అంటే మృదువైన నీటిలో సోప్ అనేది బాగా పనిచేస్తుంది. కెమికల్ ఫార్ములా ఫస్ట్. సో ఇక్కడ కెమికల్ ఫార్ములా ఫస్ట్. సో ఆప్షన్ సి. దీనికి ఎలా చదవాలంటే హైడ్రేటెడ్ ఐరన్ ఆక్సైడ్. దీన్ని హైడ్రేటెడ్ ఐరన్ ఆక్సైడ్. సో కెమికల్ ఫార్ములా మెయిన్ కాంపోనెంట్ ఆఫ్ ఎల్పిజి ఈజ్, ఎల్పిజి గ్యాస్లో మెయిన్గా ఉండేటువంటి కాంపోనెంట్ ఏది అంటే బ్యూటేన్. విచ్ ఈజ్ గ్రీన్ హౌస్ గ్యాస్. సో ఆన్సర్ కార్బన్ డైఆక్సైడ్. ఈ CO2 అనేది గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఓర్ ఆఫ్ అల్యూమినియం ఈజ్ బాక్సైట్. ఆన్సర్ వచ్చేసి బాక్సైట్. అల్యూమినియం నార్మల్ pH ఆఫ్ హ్యూమన్ బాడీ ఈజ్. సో కరెక్ట్ ఆన్సర్ 7.4. మన బ్లడ్ ఈజ్ స్లైట్లీ ఆల్కలైన్. మన బాడీలో ఉండేటువంటి రక్తం అనేది స్లైట్లీ ఆల్కలైన్. సో pH వాల్యూ ఎంత ఉంటుందంటే 7.4. కెమిస్ట్రీకి సంబంధించి టాప్ 30 క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫిజిక్స్ సంబంధించి కూడా నేను నెక్స్ట్ వీడియో అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి అప్లోడ్ చేస్తాను వీడియోని. ఎవరైతే వీడియోని చూస్తున్నారో ప్లీజ్ ఒక్క చిన్న లైక్ చేసి కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.